దేశ రాజధాని ఢిల్లీలో పాగా వేయాలన్న 27 ఏళ్ల బీజేపీ లక్ష్యం నెరవేరింది. తాజా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే మహారాష్ట్ర తరహాలోని ఢిల్లీ సీఎం ఎంపికలో జాప్యం చేస్తోంది. ప్రతి ఒక్కరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఢిల్లీ సీఎం ఎవరనేది ఆసక్తిగా మారింది. ఢిల్లీలో చివరి బీజేపీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ పనిచేశారు. ఆ తర్వాత నుంచి ఢిల్లీలో బీజేపీకి ఛాన్స్ దక్కలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్లిన కమలం పార్టీ ఆప్ అవినీతి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఓటర్లను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. దీంతో 70 స్థానాలు ఉన్న ఢిల్లీలో 48 స్థానాలు గెలుచుకుంది. అధికార ఆప్ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్ ఈసారి కూడా ఖాతా తెరవలేదు. స్పష్టమైన మెజార్టీ సాధించిన సీఎం ఎంపికలో బీజేపీ జాప్యం చేస్తుంది. సోమవారం బీజేపీ కీలక సమావేశం ఉంటుందని, సీఎంను ఎంపిక చేస్తారని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో సమావేశం వాయిదా వేస్తూ బీజేపీ ట్వీట్ ఇచ్చింది. తిరిగి ఫిబ్రవరి 19న సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజు సీఎం ఎంపికతో పాటు కేబినెట్ ఎంపికపై ప్రకటన ఉంటుందని సమాచారం. సమావేశం తర్వాత ఎమ్మెల్యేలే లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు వెళ్లి బీజేపీ ఎల్పీ నేత కేబినెట్ పేర్లు సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతారు. మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీ శివసేన కూటమి ఘన విజయం సాధించింది. అయితే సీఎం ఎంపికలో దాదాపు 15 రోజుల సమయం తీసుకుంది. ఏక్నాథ్ షిండే, ఫడ్నీవాస్ మధ్య పోటీ నేపథ్యంలో షిండేను ఒప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. చివరకు షిండే లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. చివరి నిమిషంలో షిండే వెనక్కి తగ్గడంతో ఫడ్నీవాస్ కు లైన్ క్లియర్ అయింది. ఢిల్లీలో అలాంటి పరిస్థితి లేకపోయినా సీఎం ఎంపికలో బీజేపీ అధిష్టానం జాప్యం చేస్తుంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడ్డాయి. అయితే సీఎం ఎంపిక విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. జేపీ నడ్డా నాయకత్వంలో జాతీయ అధిష్టానం అంతర్గత సంప్రదింపులు కూడా జరిపింది. ఇదే సమయంలో ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లారు. దీంతో ఎంపిక ఆలస్యమైంది. సోమవారం ఢిల్లీలో భూ ప్రకంపనలతో సమావేశం వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఈ నెల 19న సీఎం పదవితో పాటు మంత్రి పదవుల కేటాయింపు కూడా పూర్తి చేస్తారని సమాచారం. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులు కూడా హాజరవుతారని తెలుస్తుంది. బీజేపీ పాలిత ప్రాంతాల తరహాలోనే ఢిల్లీలో కూడా 2 ఉప ముఖ్యమంత్రులు ఉంటారని సమాచారం. ఫిబ్రవరి 20న ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తుంది. దీనికి మోదీ, అమిత్ షాతో పాటు బీజేపీ అగ్రనేతలు హాజరవుతారు. సీఎం, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఒకేసారి ఉంటుంది. ఈ మేరకు కార్యక్రమ కోఆర్డినేటర్లుగా వినోద్ తాల్తే, తరుణ్ చుగ్ను బీజేపీ హైకమాండ్ నియమించింది. ఇదిలా ఉంటే సీఎం రేసులో సర్వేష్ వర్మ, రేఖా గుప్తా, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, ఆశీష్ సూద్, పవన్ శర్మ, అజయ్ మహావర్ పేర్లు వినిపిస్తున్నాయి. క్లీన్ ఇమేజ్ ఉన్న నేతకే ఢిల్లీ సీఎం సీటు అప్పగించాలని అధిష్టానం ఆలోచిస్తుంది. ఇక సీఎం సీటు ఎవరిని వరిస్తుందో, ఢిల్లీ పగ్గాలు ఎవరి చేతులకు వెళ్తాయో చూడాలి. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.